సహస్రలింగార్చన అనేది శివుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన ఆచారం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీకు ఈవేళ సహస్రలింగార్చన అనేది ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. ఈ సహస్రలింగార్చన మనం పుట్టమట్టితో తయారు చేస్తారండి. ఇవి 1201 లింగాలు తయారు చేస్తారనమాట. ఈ కలియుగంలో మట్టితో చేసే ఈ శివలింగాలతో అర్చన చేస్తే విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ శివలింగాలను పుట్టమట్టితోటే తయారు చేస్తారు. ఇందులో 21 ఆభరణార్చనలు ఉంటాయండి. ఈ అర్చన అయిన తర్వాత 11 రుద్రాలు ఉంటాయన్నమాట. 11 మంది 11 రుద్రాలు చదువుతారు. మొత్తం 121 రుద్రాలతో చేస్తారనమాట. అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత అర్చన కూడా చేస్తారనమాట. అభిషేకం పంచామృతాలు కాకుండా 5 రకాల పళ్ళరసాలతో కూడా అభిషేకం చేస్తారండి శివుడికి. ఈ అర్చన ఒక కార్తీక మాసంలోనే కాదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కార్తీక మాసం ఆ పరమశివుడికి ఇష్టమైన మాసం కాబట్టి ఎక్కువగా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారనమాట. ఇది చాలా విశేషమైన అర్చన. ఈ అర్చన ఒక సంవత్సరం పాటు నిత్యభూతి పూజకు సమానమైన సమగ్ర పూజ. దీని ద్వారా మనం శివుని ఆశీస్సులు పొందడంలో చాలా ప్రధానంగా ఉంటుందండి ఈ అర్చన. దీనిలో శివలింగంతో పాటు అష్టదిక్పాలకులు, అష్టగణపతులు, దక్షిణామూర్తి, ఇంకా ఇతర దేవతలను కూడా ఆరాధిస్తారండి. దీనిలోనూ ఈ శివలింగానికి పంచామృత అభిషేకం, 5 రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేసి చివరగా వివిధ రకాల పూలతో అలంకరిస్తారండి. చాలా విశేషంగా చేస్తారు. చాలా బాగా జరుగుతుందన్నమాట. చాలా టైం కూడా పడుతుంది, కానీ ఎప్పుడో ఒకసారి చేసుకునేది కాబట్టి చాలా ఓపికగా చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ అవి కూడా పెట్టారు. తమలపాకులు వీటిలన్నిటితో కూడా అర్చన చేస్తారనమాట శివుడికి. పువ్వులు కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారా? పువ్వులతోటి అర్చన చేస్తారు. ఇలా అలంకరిస్తారండి. పసుపు కుంకుమ ముగ్గుతోటి ఇలా అలంకరిస్తారు శివుణ్ణి. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సహస్రలింగేశ్వర స్వామి అని అంటారండి ఈయన్ని. అభిషేకం చూస్తున్నారు కదా, 11 రుద్రాలు 11 మంది చేస్తూ ఉంటారనమాట. టైం అయితే చాలా పడుతుందండి. మొత్తం 121 రుద్రాలతో చేస్తారు. లాస్ట్లోనేమో హారతి తీస్తారనమాట. తర్వాత ఏమో జ్యోతిర్లింగార్చన అని చేస్తారండి. ఇది జ్యోతిర్లింగార్చన అనమాట. 121 జ్యోతులను వెలిగించి చేస్తారనమాట జ్యోతిర్లింగార్చన. ఇది కూడా విశేషంగా చేస్తారు. విశేషమైన ఫలితాలు అయితే వస్తుందండి. ఈ కార్తీక మాసంలో మనం చూసినా కూడా చాలా పుణ్యం వస్తుంది. చేసుకోలేని వాళ్ళు కనీసం చూసైనా సరే పుణ్యం తెచ్చుకోండి. అందరికీ కూడా ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానండి. ఓం నమః శివాయ. బాయ్ ఎవ్రీవన్.